హాయ్! హలో! నమస్తే. రీసెంట్‌గా బీజేపీ పార్టీ దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలన్నిటిని కబళించే పనిలో ఉంది. ఎందుకంటే బీజేపీకి ఈసారి ఇక ఏ ప్రాంతీయ పార్టీల పైన డిపెండ్ అవ్వద్దు అనేది ఒక మెయిన్ మోటివ్ అయితే, మొన్న అమిత్ షా గారు కూడా చెప్పారు. రాబోయే ఇక వచ్చే ఎలక్షన్స్‌లో బీజేపీ ఏ రాష్ట్రంలో కూడా ఎవరితో పొత్తు పెట్టుకోదు. ఒంటరిగా ఎన్నికలకు వెళ్తుంది అని చెప్పారు. ఇక్కడ వరుసగా సంఘటనలు చూస్తే అలానే కనపడుతున్నాయి. ఎందుకంటే అనేక ప్రాంతీయ పార్టీలని చిన్నాభిన్నం చేసేస్తుంది బీజేపీ. ఎందుకంటే వాళ్ళకి ఈ నియోజకవర్గాల పునర్విభజన డీలిమిటేషన్ అండ్ ఉమెన్ బిల్ పాస్ కావాలంటే 3/4 మెజారిటీ కావాలి. లాస్ట్ టైం ఆల్రెడీ ఆ బిల్ ప్రవేశపెట్టారు, దెబ్బతిన్నారు. ఆ బిల్ పాస్ చేసుకోలేక బీజేపీకి ఘోర పరాభవం జరిగింది. సో అక్కడి నుంచి బీజేపీ పందా మార్చింది. టీఎంసీకి అంటే మమతా బెనర్జీ పార్టీలో దాదాపు 29 మంది ఎంపీలు 20 మందిని లాగేశారు. దాంతో పాటుగా శివసేన పార్టీ గతంలో ఆల్రెడీ ఆ పార్టీని చీల్చేశారు. మళ్ళోసారి ఆ పార్టీ ఉద్ధవ్ థాక్రే శివసేన యూబీటీ ఏదైతే ఉందో అందులో దాదాపు 9 మంది ఎంపీలు ఉంటే అందులో 6 ఎంపీలు ఇప్పుడు షిండే వర్గంలో జాయిన్ అయిపోయారు. ఆల్రెడీ డీఎంకేతో చర్చల్లో ఉంది. సో ఇట్లా ఆ 3/4 మెజారిటీ కావాల్సిందిగా దాదాపుగా సాధించే పరిస్థితి కనపడుతుంది బీజేపీ. అంటే నా అంచనా ప్రకారం రేపు వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఖచ్చితంగా నియోజకవర్గాల పునర్విభజన బిల్లుతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా ప్రవేశపెట్టి బీజేపీ అనుకున్న పంతం నెగ్గించుకుంటుంది. దాంతోపాటు ఖచ్చితంగా నెక్స్ట్ పార్లమెంట్ సమావేశాల్లో జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్లు కూడా ప్రవేశపెట్టి జమిలీ ఎన్నికలు కూడా బీజేపీ పెడుతున్నారు, ఎటువంటి డౌట్ లేదు. దాంతోపాటు రాజ్యాంగ సవరణ కూడా చేసే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. సో ఇవన్నీ ఇక్కడ ఒక్కొక్క పార్టీ గురించి ఒక్కొక్క పార్టీ అంటే బీజేపీకి ఎలా ఉందంటే ఇప్పుడు పరిస్థితి, బీజేపీకి దూరంగా ఉన్న ప్రాబ్లమే, దగ్గరగా ఉన్న ప్రాబ్లమే. బాలకృష్ణ చెప్తాడు చూసారు ఆ సినిమాలో, నేను నీకు ఎదురొచ్చినా నీకే రిస్క్, నువ్వు నాకు ఎదురొచ్చినా నీకే రిస్క్ అన్నట్టుంది బీజేపీ పరిస్థితి. అంటే ఇప్పుడు బీజేపీని ఎదిరించి నిలబడిన పార్టీలు ఉదాహరణకి బీఆర్ఎస్ లాంటివి కానీ, లేకపోతే డిఎంకే లాంటివి కానీ, టీఎంసీ లాంటి పార్టీలు కానీ గంగలో కలిపేశారు. బీజేపీతో కలిసి ఉన్న పార్టీలు ఏమున్నాయి? నితీష్ కుమార్ పార్టీ, ఇక్కడ మన ఏపీలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఇట్లాంటి కొన్ని కలిసి ఉన్నాయి. వీళ్ళ పరిస్థితి కూడా అంతే. నితీష్ కుమార్ని ముఖ్యమంత్రిగా రాజీనామా చేయించి ఆయన్ని కేంద్రానికి పంపించేశారు, డమ్మింగ్ చేసేశారు. చంద్రబాబు నాయుడు కూడా కేంద్రానికి పంపిస్తారు అక్కడ అని చెప్పి చాలా మాటలు వినపడుతున్నాయి. అది చూడాలి. అయితే మొత్తం దేశంలో కూడా ఈ బీజేపీ స్ట్రాటజీస్కి, బీజేపీ యొక్క చాణక్య నీతికి ఎదురొడ్డి నిలబడింది ఎవరయ్యా అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని చెప్పుకోవాలి. ఎందుకంటే 2014లో ఎందుకంటే చంద్రబాబు నాయుడిని బీజేపీ ఎప్పుడు నమ్మలేదు. ఎందుకంటే గతంలో చెప్తుంటారు 2000 బహుశా సబ్జెక్టు కరెక్షన్ 2012 అనుకుంటా. 2012 ఆ కాలంలో మోడీ మొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. 2002 అనుకుంటా సబ్జెక్టు కరెక్షన్. చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నారు. ఆ టైంలో మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా ఒక 5-6 గంటల పాటు రూమ్ బయట నుంచి పెట్టినట్టు ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఆ కోపం మోడీకి ఇప్పటికీ ఉన్నట్టుగా చెప్తుంటారు. ఎవరు చూసిందో లేదు మనకు తెలియదు కాబట్టి చెప్తుంటారు. దాంతోపాటుగా అమిత్ షా గారు తిరుపతి వచ్చినప్పుడు, అప్పుడు వీళ్ళకి చంద్రబాబు నాయుడుకి బీజేపీకి చెడినప్పుడు అమిత్ షా గారు తిరుపతి వస్తే అమిత్ షాపై రాళ్ళు వేయించారు తిరుపతిలో. దాంతోపాటుగా చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు ఐ యామ్ ద హస్బెండ్ ఆఫ్ భువనేశ్వరి, ఐ యామ్ ద సన్ ఆఫ్ లోకేష్, హూ ఈజ్ మోడీ, ఒక పిల్లలు లేనోడు ఎవడు మోడీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో మాట్లాడిన సంఘటనలు ఉన్నాయి. కాబట్టి మొన్న పవన్ కళ్యాణ్ కూడా బలవంతంగా ఒప్పించడం వల్ల, బలవంతంగా వెంటబడటం వల్ల బీజేపీ టీడీపీని కలుపుకుంది. కానీ బీజేపీ ఏ రోజు కూడా టీడీపీని నమ్మదగ్గ మిత్రుగా అనుకోవట్లేదు. ఇక పవన్ కళ్యాణ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో ఆయన లెఫ్ట్ భావాలు, లెఫ్ట్ సిద్ధాంతాలతో ముందుకొచ్చిన పవన్ కళ్యాణ్ ఈరోజు ఒక అంధభక్తుడిగా మారిపోయాడు. ఆయన అనపాలజెటిక్ సనాతని అని చెప్పి ఆయన చెప్పుకుంటాడు. బీజేపీకి ఆయన ఒక అంధభక్తుడిగా మారిపోయాడు. బీజేపీకి భజన చేస్తాను. అసలు పవన్ కళ్యాణ్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. చంద్రబాబు నాయుడిని ఏ క్షణానన్నా పక్కన పెట్టచ్చు బీజేపీ చెప్పలేవు. కాబట్టి దేశంలో బీజేపీని కరెక్ట్గా ట్యాకిల్ చేస్తుంది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. ఎందుకు 2014 నుంచి బీజేపీకి అంటనంత దూరంలో, అంటే ఏదన్నా పార్లమెంట్లో బిల్లు పాస్ కావాలన్నా, లేకపోతే రాజ్యసభలో ఏదన్నా సభ్యుల మద్దతు కావాలన్నా జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇస్తూ వచ్చారు. అంతేగాని ఆయన ఎక్కడా కూడా ఎన్డీఏ కూటమిలో చేరలేదు, బీజేపీకి దగ్గరగా లేదు అని చెప్పి దూరంగా జరగలేదు. 2019 నుంచి 2024 మధ్య కాలంలో దేశంలో మోడీని ఎక్కువ సార్లు కలిసిన ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. దాంతోపాటుగా ఎన్డీఏ పరిపాలిత రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికి నిధులు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి తీరడం సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత ఓడిపోయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారులు ఉన్నప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి బీజేపీ పెద్దలతో ఎప్పుడు సత్సంబంధం నెరవేరుస్తూ వచ్చారు. రాజకీయ విశ్లేషకులు వీళ్ళందరూ మాట్లాడుతుంది ఏంటంటే బీజేపీకి సమదూరం పాటిస్తూ, బీజేపీకి కావాల్సినవి ఇస్తూ కావాల్సినవి తీసుకోవటంలో దేశం మొత్తంలో సక్సెస్ అయిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే చెప్తున్నారు. మిగతా వాళ్ళంతా బీజేపీతో మిత్రత్వం పెట్టుకున్న వాళ్ళు గంగలో కలిసిపోతున్నారు, శత్రుత్వం పెట్టుకున్న వాళ్ళు గంగలో కలిసిపోతున్నారు. కాబట్టి సమానంగా బ్యాలెన్స్ చేస్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. ఆయన చూసి నేర్చుకోవాలని చెప్పి రాజకీయ విశ్లేషణ చేస్తున్నారు.